ఇంట్లో వివాహం కానటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న ఎడల వారి వారి జాతకాలలో కుజదోషం కారణం కావచ్చు, శుక్రదోషం కారణం కావచ్చు, వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. కాల సర్పదోషం కూడా ఒక కారణం అంటూ జ్యోతిషం చెబుతూ ఉంటుంది. అన్నింటినీ తొలగించేటటువంటి శక్తి దైవానికే ఉంది. ఆ దైవం రామచంద్రమూర్తి. ఈ క్రమంలో మీన చైత్రం అనే పేరిట రామ కళ్యాణం దశమి తిథి, నవమి తిథి అంతకంటే పూర్వం మన గృహాలలో వివాహాలు జరిపించేవారు కాదు. మీన చైత్రం అనే పేరిట ఉపనయనాలు మాత్రమే చేస్తూ ముండనం నతు మండనం అనే ఒక ప్రమాణాన్ని చెప్పేటటువంటి వారు. రాముల వారి కళ్యాణం అయిన తర్వాత ఆ తలంబ్రాలను తెచ్చి ఇంటిలో వివాహం కానటువంటి అమ్మాయి అబ్బాయిల శిరస్సు పైన వేసినట్లయితే వివాహయోగం సిద్ధిస్తుంది. వివాహం కుదిరిన అమ్మాయి అబ్బాయిలకు సంబంధించి ఆ అక్షింతలను వారి శిరస్సు పైన విడివిడిగా వేసినట్లయితే వివాహం అయిన అనంతరం వారిద్దరూ అన్యోన్యంగా ఆనందంగా ఒకరి మనసులో ఒకరు అన్నట్లుగా కలకాలం ఉంటారు.